దండనీతి అనే పదానికి ఇంత విస్తృత అర్థము, దాని వెనకాల ఉన్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీరు మా ముందు ఉంచారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం దండనీతిని గురించి చెప్పాం, ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడదాం. మత్స్య న్యాయం అంటే ఏంటి అని అక్కడ అడుగుతాడు. అంటే ఇది ఏంటి మత్స్య న్యాయం? నీతిలాగానే న్యాయం కూడా చాలా రకాలుగా ఉంటుంది. సామాజిక నిర్మాణంలో మనకి చాలా రకాలైనటువంటి న్యాయాలు ఉన్నాయి. మర్కట న్యాయం అంటాం, మార్జాల న్యాయం అంటాం, అలాగే మత్స్య న్యాయం అంటాం. మర్కట న్యాయం అంటే ఏంటి? ఒక కోతి తన యొక్క పిల్ల పట్ల పెద్దగా బాధ్యతగా పట్టించుకోడు. ఆ కోతి పిల్ల కోతి యొక్క పొట్టను పట్టుకోవడం అనేటువంటిది కోతి పిల్ల యొక్క బాధ్యత. ఒక చెట్టుపై నుంచి ఇంకొక చెట్టుకు దూకేటప్పుడు పొట్టకు అంటుకున్నటువంటి కోతి పిల్ల ఊడి పడిపోతే, జారి పడిపోతే బాధ్యత కోతిది కాదు, కోతి పిల్లదే. తల్లిని జాగ్రత్తగా అంటి పెట్టుకుని ఉండడం కోతి యొక్క బాధ్యత. అంతే అంతే. అది కోతి తప్పుగా జారి కింద పిల్ల పడిపోతే, అందుకే జాగ్రత్తగా అది పట్టుకునే విధంగా చిన్నప్పటి నుంచి తర్ఫీదు పొందుతుంది. ఇక మార్జాలం అనేటువంటి న్యాయం కూడా ఒకటి ఉంది. మార్జాల న్యాయం అంటే ఏం చెబుతుందంటే, అక్కడ పిల్లి తన పిల్లను నోటుతోనే కరిపించుకుని పోతుంది. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నోటిలో నుంచి జారకుండా, పళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా అది ప్రయాణం చేస్తుంది. అది తల్లి పిల్లి యొక్క బాధ్యత. పిల్ల మౌనంగా ఉంటుంది, దానికి ఏం సంబంధం లే, దానికి బాధ్యత లేదు. తన అమ్మ తీసుకుపోతే తీసుకుపోతుంది, లేకపోతే ఎక్కడైనా పడేస్తే తన తల్లిదే బాధ్యత. సో ఆ న్యాయం ఏదైనా సరే, బిడ్డకి తప్పు జరిగితే పిల్లిది బాధ్యత. కోతి విషయంలో ఏదైనా సరే బిడ్డ చారిపోతే బిడ్డది బాధ్యత. ఇది న్యాయం, ప్రకృతిలో జంతువులకు వస్తున్నటువంటి న్యాయం. అలాగే చేపకు కూడా ఒక న్యాయం ఉంది. ఆ న్యాయం ఏంటంటే, చేపకు ప్రత్యేకంగా ఆహారం అనేటువంటిది దొరకదు. చిన్న చేపను, చిన్న చిన్న పురుగుల్ని, వాటిని తినేయడం అనేటువంటిది ప్రకృతి ధర్మం. అలా అది పొట్టబోసుకుంటూ ఉంటుంది. అయితే వీటికి సంబంధించి కూడా మనకి మహాభారతంలో ఈ విషయాన్ని గురించి చెప్పాడు. సమాజం అనేటువంటి దాని గురించి ఇందాక మనం చెప్పాము. ఒకానొక రోజులు రాజు అనేటువంటి వాడు లేనప్పుడు బలవంతుడైనటువంటి వాడు బలహీనవాడిని దోచుకు తినడం, ఈ మత్స్య న్యాయం ప్రకారం శక్తి ఉన్నటువంటి వాడు శక్తి లేనటువంటి వాడిని తినేయడం, వాడి సంపదను దోచుకోవడం, వాడి పశువులను అపహరించడం, వాడి భార్యని ఎత్తుకుపోవడం, ఇలాంటి వాటన్నిటిని కూడా జరుగుతున్నటువంటి ఒకానొక వ్యవస్థను మత్స్య న్యాయం అని చెప్పి పిలిచారు. ఈ వ్యవస్థ నుంచి సక్రమంగా, ఇది మంచిది కాదు, ఇది మత్స్య న్యాయం అనేటువంటిది మంచిది కాదు. మార్జాల న్యాయం, మకట న్యాయం వాటికి సంబంధించినటువంటిది. కానీ మత్స్య న్యాయం చేపకు వర్తిస్తుందే కానీ ఆ న్యాయం సమాజంలోకి వచ్చినప్పుడు అది దుర్మార్గాలకు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఒక దుర్మార్గుడైనటువంటి బలవంతుడు అనేక మంది అమాయకుల్ని బలి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ రాజ్యం అనేటువంటిది అరాచకంగా తయారవుతుంది. ప్రజలైనటువంటి వాళ్ళు చాలా సమస్యలకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ గుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని రాజుగా ఎంపిక చేసుకోవాలి. అతడు బలసంపన్నుడై ఉండాలి. వాడు ప్రజలను భక్షించేవాడు కాకూడదు, ప్రజలను రక్షించేటువంటి వాడై ఉండాలి. ఇలాంటి రక్షించేటువంటి వ్యక్తిని రాజుగా ఎంచుకొని ఇలాంటి దుర్మార్గులైనటువంటి పెద్ద చేపలైనటువంటి వాళ్ళని అదుపులో పెట్టడం కోసం ఒక వ్యవస్థని, ఒక నిర్మాణాన్ని, ఒక న్యాయ వ్యవస్థని ఆ రోజు రూపొందించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే రాజు లేకుంటే ప్రజలైనటువంటి వాళ్ళు జీవించలేరు. ఎవరో దోపిడీదారులు, దొంగలో, బలం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, కృతయుగం అయిపోయిన తర్వాత, ఇందాక చెప్పాను కదా, బ్రహ్మ ఒకానొక వేణుడు ఈ పరిపాలన అయిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్ళా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడినంతప్పుడంతా కూడా త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అక్కడ భాగస్వామ్యంలో అయ్యేటువంటి పరిస్థితి మనకు మహాభారతంలో కనపడుతుంది. బ్రహ్మ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు దేవతలందరూ కూడా. ఇట్లా అయిపోతుంది మానవలోకం పరిస్థితి, ఇట్లా ఉందన్నప్పుడు మనువును పిలిపించాడు. మనువు, నువ్వు వెళ్ళి పరిపాలించు ఈ దేశాన్ని, కొంచెం బాగలేదు పరిస్థితి అంతా కూడా, కానీ దుర్మార్గంగా ఉన్నది, ఇది ఇలా జరిగిపోతున్నప్పుడు మనువు నేను వెళ్ళనంటాడు, నేను పరిపాలించనంటారు. ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు, నేను వెళ్ళి పరిపాలించను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనువుకు ఒక మాట చెప్తారు, అయ్యా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, దుర్మార్గుల నుంచి తప్పించుకోవాలంటే నువ్వు మమ్మల్ని పరిపాలించాల్సిందే. నువ్వు మమ్మల్ని కానీ పరిపాలించినట్లయితే మా బంగారంలో, మా గోవుల్లో సగభాగం నీకు ఇస్తాం, మా పంటలో 10వ వంతు మీకు ఇస్తాం. మా సమాజంలో ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు సాధించినటువంటి ధార్మికతలో నుంచి, పుణ్యంలో నుంచి నీకు 6% ఇస్తాం. ఇవన్నీ కానీ
నీకు ఇస్తాం, నన్ను పరిపాలించు అన్నప్పుడు మీరు ఇలా సహకరించినట్లయితే తప్పకుండా వచ్చి పరిపాలిస్తాను అని చెప్పి వచ్చి ఆ తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ మత్స్య న్యాయం అనేటువంటి దాన్ని అంతం చేయడం కోసం ఆ రోజు పరిపాలన అనేటువంటిది ప్రారంభమైంది. నీతిబద్ధంగా పరాక్రమోదంతుడైనటువంటి రాజు ఈ మత్స్య న్యాయం అనేటువంటి దానికి దూరంగా ప్రజలైనటువంటి వాళ్ళని సుఖశాంతులతో పరిపాలించడం కోసం మహాభారతంలో ఈ విషయాన్ని ధర్మరాజుకి భీష్ముడి చేత చెప్పించాడు తిక్కన. ఇలా అనేక విషయాలు ఇప్పుడు మనకి శాంతి పర్వంలో చూసామంటే, ఇప్పుడు దండనీతి గురించి మనం చెప్పుకున్నాం, న్యాయం గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు శిక్ష అంటే ఏంటి, అసలు శిక్ష ఎవరికి వేయాలి, శిక్ష ఎవరి కోసము, ఆ శిక్ష వెనకాల ఉండేటటువంటి ఆంతర్యం ఏంటి, అంటే శిక్ష వేయడం వల్ల ఏమన్నా మనుషులు మారతారన్నా లేకపోతే ఏమై ఉంటుందంటారు? అంటే శిక్ష అనేటువంటిది దానికి సంబంధించి శిక్ష అనేది మాత్రం సృష్టించబడింది నేరస్తుల కోసమే, దాంట్లో సందేహం లేదు. నేరస్తుడైనటువంటి వాడు, నిజంగా నేరస్తుడైనటువంటి వాడికి శిక్ష విధించాల్సిందే. అది మహాభారతమైన ఏ ధర్మశాస్త్ర గ్రంథమైనా అది చెబుతూ ఉంది. ఏ సమాజమైనా కూడా శిక్ష పడాల్సిందే. అయితే ఈ శిక్ష అనేటువంటిది నేరస్తుడికి, నిజమైనటువంటి నేరస్తుడికి శిక్ష పడాల్సిందే. అయితే శిక్ష పేరుతో వేధించడం కుదరదు, వేధించకూడదు. శిక్షను పేరు చెప్పి భయపెట్టకూడదు. అతను నేరస్తుడే కావచ్చు, ఆ నేరం చేయడం వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. విశ్వామిత్రుడు ఒక బోయవాడు, లేకపోతే ఒక వ్యక్తి ఆరబెట్టినటువంటి కుక్క మాంసాన్ని తినడానికి వెళ్ళాడు. ఆడ సందర్భం ఏంటి? దొంగతనానికి వెళ్ళాడు, మాంసం దొంగతనానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు, మనకు స్పష్టంగా ఉంది. చూశాడు అతను, ఏంటయ్యా మహర్షి ఇలా కుక్క మాంసం దొంగిలించుకోవడానికి వచ్చావని అడిగాడు. నాకు ఆకలి పరిస్థితి అలా ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే నేరస్తుడు ఏ నేపథ్యంలో ఏ సందర్భంలో చేశాడనేటువంటి విషయాన్ని కూడా శిక్ష వేసేటప్పుడు గమనించాలి. అంటే విశ్వామిత్రుడి విషయమే కాదు, ఇది మనం సార్వత్రిక విషయం. ఏ కాలంలో అయినా సరే, ఈనాటి సమకాలీనంలో అయినా సరే దాన్ని గమనించాలి, నేపథ్యాన్ని గమనించాలి, అతని పూర్వ చరిత్రను కూడా గమనించాలి. గతంలో కూడా అలాంటివి చేశారా, ఇంకా ఏమైనా చేస్తూ ఉన్నాడా, లేకపోతే అతని పూర్వీకులు కూడా ఎలాంటి వృత్తి కలిగినటువంటి వాడా, అన్నీ ఆలోచించిన తర్వాత అలాగే వీళ్ళ పూర్వీకులు కూడా ఇలాగే ఉన్నారు కాబట్టి ఇతని శిక్ష అమలు చేయాల్సిందే అనేటువంటి దాన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా శిక్ష వేయకపోతే దుర్మార్గుల యొక్క పొగరు అణగదు. నిజంగా కావాలని తప్పు చేసేటువంటి వాళ్ళ యొక్క పొగరు అణగదు. కాబట్టి ఇందాక చెప్పినట్టు నేపథ్యాన్ని, అతని యొక్క ప్రవర్తనని, అతని యొక్క జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని గమనించి శిక్షలు వేయాలి. కరుడు కట్టినటువంటి వ్యక్తి, పదే పదే చేసేటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మనం శిక్షించకుండా వదిలిపెట్టకూడదు. అందుకే ఇలాంటి శిక్ష వేయడానికి ఆనాటి శిక్షలకు సంబంధించి కొన్ని వాటిని కూడా చెప్పారు. అది కత్తి, తోమరము, గద, చక్రము, ఇలాంటి 11 రకాలైనటువంటి వాటిని కూడా ఈ ఇందాక పరిపాలన దానికి సంబంధించి చెప్పాను కదా, వాటికి సంబంధించి భాగంగా ఇలాంటి వాటిని దీనికి ఒక రూపం కూడా సృష్టించారు. దానికి ఒక 4 కూరలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి, ఒక 10 కాళ్ళు ఉంటాయి, దాని రంగు నల్లగా ఉంటుంది, చూడగానే భయపడేటట్టుగా ఉంటుంది, ముఖం ఎరుపు రంగులో ఉంటుంది. ఇలాంటి ఉండేటువంటి విధంగా ఈ శిక్షలు వేసేటువంటి దండాన్ని గురించి కూడా వర్ణించినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అయితే శిక్షలు వేయాల్సిందే. శిక్షలు వేసేటప్పుడు అక్కడ ఉచితానుచితాలని, ధర్మాధర్మాలని పరిశీలించి శిక్షలు వేయాలి అనేటువంటిది మనకి మహాభారతంలో ఉన్నటువంటి శాంతి పర్వంలో కొన్ని అంశాల ద్వారా తెలుస్తుంది. సరే, ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా ఇంకొక మాట మాట్లాడదాం. ఈ అపరాధికి శిక్ష ఎలా విధించాలి అనేది కూడా అక్కడ అడగడం జరుగుతుంది ధర్మరాజు. అదే అపరాధికి శిక్ష అంటే ఇందాక చెప్పాను కదా, అపరాధం అనేటువంటిది ఆకలితో అలమటించేవాడు చేసేటువంటి అపరాధాన్ని పూర్తి అపరాధంగా మనం భావించకూడదు. అదేవిధంగా ఒకానొక అతని ఉద్దేశం దొంగతనం చేయాలనో లేకపోతే కొల్లగట్టాలనేటువంటి ఉద్దేశం కొంతమందికి ఉండదు. యాదృచ్ఛికంగా ఒక్కొక్కసారి దాంట్లో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పేటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అక్కడ చెప్తాం దాటికి సంబంధించి. యాదృచ్ఛికంగా ఒక్కొక్కసారి అక్కడ చిక్కుకుపోతారు. కాబట్టి అతను నేపథ్యాన్ని, అతని కుటుంబ పరిస్థితుల్ని, గత చరిత్రని పరిశీలించి
వాడు నిజంగా అపరాధ కాదా అనేటువంటి విషయాన్ని తేల్చుకోవాలి ముందు. ఆ తర్వాత అపరాధి అయితే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అది మహాభారతమైన, రామాయణమైన, ఈరోజు చెప్తున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ సిస్టమ్ అయినా అది ఖచ్చితంగా అంగీకరిస్తుంది. అపరాధం చేసినటువంటి వాడిని శిక్షించాల్సిందే. ఈ క్రమంలో నిరపరాధి అయినటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలించి అపరాధ కాదనేటువంటి విషయాన్ని తేల్చుకోవడానికి ఒక మాటతోనూ ఒక సన్నివేశంతోనూ తేల్చకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. నిరపరాధికి మాత్రం శిక్ష పడడానికి వీలు లేదు. అపరాధికి శిక్ష ఒక్కొక్కసారి పడవచ్చు, పడకపోవచ్చు. కానీ నిరపరాధిని రక్షించాలి. అపరాధికి మాత్రం శిక్ష ఆచితూచి వెయ్యాలి. నేపథ్యాలన్నింటిని కూడా చూసి. సార్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు లంచం తీసుకునేటటువంటి అధికారులకు ఏ రకమైనటువంటి శిక్ష ఉందని అక్కడ చెప్పడం జరిగింది. లంచం అనేటువంటిది ఈరోజు మనం ఆధునికంగా తీసుకుంటున్నటువంటి ఒక భావన. మహాభారత కాలం నాటికి ఈ లంచము అనేటువంటి పదం లేదు. ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే లంచానికి మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటిది లోభం అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక లంచానికి పూర్వరూపంగా మనం అర్థం చేసుకోవాలి. మనకి చెప్పారు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండమని చెప్పి మనకి అన్నీ కూడా సమస్త సాహిత్యం అనేటువంటిది వివరించి చెప్తుంది. ఈ లోభం అనేటువంటి దేనికో దానికి లోపడిపోవడం అనేటువంటి దాంట్లో నుంచే ఈ లంచగొండితనం అనేటువంటిది ఈరోజు ఆధునిక సమాజంలో తన యొక్క విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఒక ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా 16,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఆపేశాడు. వాళ్ళంతా కూడా చెక్ చేసి వీళ్ళంతా కూడా లంచాలు తీసుకుంటున్నారు అన్నట్టు ఆలోచన వచ్చి వాళ్ళకందరికి కూడా జీతాలు ఆపేశారు. అంటే ఇదంతా కూడా ప్రజాస్వామ్యం. రాజు పరిపాలించేదైనా లేకపోతే ఇంకొక సామంతులు పరిపాలించేదైనా ఆనాటి రాచరిక వ్యవస్థలో కూడా మనం చూసినప్పుడు ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజలైనటువంటి వాళ్ళు కష్టపడి లేకపోతే రాజు అనేటువంటి వాడు దండయాత్రలు చేసి దాడులు చేసి పక్క రాజ్యాల నుంచి కప్పాలు కట్టించుకొని రకరకాలుగా సేకరించినటువంటిది. ఇలాంటి దాన్ని ఒక అధికారో ఒక ఉద్యోగో ఇంకొకరు లంచం పేరుతోటి ఇలా చేయడం అనేటువంటిది ఆనాటి సమాజం కూడా దాన్ని ఒప్పుకోలేదు. అందుకే దాన్ని అరిషడ్ వర్గాల్లో ఒకదానిగా చేర్చారు. కాబట్టి ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఇది ఎప్పటికీ తప్పే. ఏ కాలంలో వచ్చినా కూడా అది తప్పే. ఖచ్చితంగా అలా లంచం తీసుకునేటువంటి వాడిని శిక్షించాల్సిందే. తప్పకుండా మహాభారతంలో మనకు చెప్పినటువంటిది ఏంటంటే, ఎవరైతే లంచం ఎలాంటి లోభానికి పాల్పడినటువంటి వాళ్ళ ఆస్తిని ముందు జప్తు చేయాలి, ఆ తర్వాత కఠినంగా శిక్షించాలి. ఇంకా అలాగే చేస్తూ ఉంటే ఆయన అసలు రాజ్యం నుంచి పంపించేసేయాలి, వేరే చోట తరిమేయాలి, ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడ పనికిరాడేడు. కాబట్టి అలాంటి బహిష్కరణ చేయడం అనేటువంటిది, ముఖ్యంగా రాజ్య బహిష్కరణ ఎలాంటి లంచగొండులు అని చెప్పలేదు కానీ ఇలాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళకి చేసినటువంటి సందర్భం మనకి కనపడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత